1,00,000 సంవత్సరాల క్రితం అంటార్క్టికాలో ఇదేనా ప్రొఫెసర్? అద్భుతంగా ఉంది. ఇది బ్రిసాగా స్కెలిటల్. అదేంటి? నువ్వు దాన్ని జాగ్రత్తగా తీయాలి. అది సిల్హోటే. కార్లా త్వరగా కానివ్వు. అయిపోతుంది, తీసేసాను. త్వరగా రా. నేను సౌండ్ బాల్ ఉపయోగిస్తాను, ముందుకు వెళ్ళు. పడిపోతుంది. లక్ష సంవత్సరాల తరువాత విపరీతమైన వేడికి ముగింపు లేకుండా పోయింది. అన్ని చోట్ల 35 డిగ్రీల పైనే ఉంది. ఈ వేడి కొంతకాలం కొనసాగుతుంది. మన నగరంలో 45 డిగ్రీలు రికార్డ్ అయింది. మిగతా ప్రదేశాల్లో కూడా ఇలాగే ఉంది. మన ఊర్లో చెమట పట్టే పెద్ద ఐస్ ముక్క తినగలిగే గ్యాడ్జెట్ ఏమైనా ఉందా? ఉదయం పూట నా వల్ల కావడం లేదు. నేను ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను. అసలు హోంవర్క్ కూడా రాయలేకపోతున్నాను. ఎన్నిసార్లు ఇదే మాట చెప్తావు? డోరేమి కాల్ చేస్తోంది. అన్నయ్య, నువ్వు ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? ఇక్కడ అస్సలు బాలేదు. చాలా వేడిగా ఉంది. వేడా? చాలా వింతగా ఉంది. రోబోట్ అదృష్టాంచన ప్రకారం ఐస్ ఫార్చ్యూన్ వల్ల నీ జీవితంలో ఈ వారంలో కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటావు. ఐస్ ఫార్చ్యూనా? ఇది చాలా ప్రసిద్ధిగాంచింది, ఎందుకంటే రోబోట్ చెప్పిందే జరుగుతుంది. ఐస్ ఫార్చ్యూన్ అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఐస్ కోల్డ్, మీకు ఐస్ వల్ల ప్రమాదం ఏర్పడుతుంది. మొత్తానికి అప్రమత్తంగా ఉండాలి. దగ్గరికి వెళ్ళొద్దు. పెంగ్విన్స్ ని ఒక గంట కనిపెట్టండి. అదృష్టవస్తు స్టార్. బాబోయ్, డోరేమి ట్రెండ్స్ కి సులభంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతోంది. ఫ్లోటింగ్ ఐస్ వల్ల మీరు కొట్టుకుపోతారు. నేను ఇప్పుడు పెద్ద ఐస్ ముక్క తినకపోతే తేరుకోలేను. పెద్ద ఐస్ ముక్క, తేలే ఐస్. నాకు తెలుసు, పెద్ద ఐస్ ముక్క తినే చోట నాకు తెలుసు. అది ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. ఇదిగో ఇదే అది. నేనెంతో ఆసక్తిగా దీన్ని దాచాను. అతి పెద్ద మంచు కొండ. కడుపు నిండుగా పెద్ద ఐస్ ముక్కలు తిందాం పదా. ఓ అలాగా. కానీ డోరేమి అదృష్ట అంచనా ఐస్ ఫార్చ్యూన్ అని చెప్పింది. చాలా జాగ్రత్తగా ఉండాలంట కదా. అదేం పట్టించుకోకు, వదిలేయ్. అతి పెద్ద మంచు కొండ అంటే ఇదేనా? అక్కడ చూడు.
ఇక్కడేమీ లేదే. అసలు ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. మొత్తం కరిగిపోయిందేమో. ఆ? ఇదిగో ఇటువైపు రా. ఆ? ఏ మరి ఆ ఐస్ ఫాల్? అక్కడ చూడు. వావ్, ఇది చాలా పెద్ద మంచు కొండ. అద్భుతంగా ఉంది. ఎటు చూసినా మంచు. దీంతో మనం బోల్డ్ అని పెద్ద ఐస్ ముక్కలు తినొచ్చు. మనం ఎంత తిన్నా ఇది తరగదు. చూడు, నేను ఇంట్లో నుంచి టేబుల్స్, చైర్స్ తీసుకొస్తాను ఎనీవేర్ డోర్ ని ఉపయోగించి. అయితే నా దగ్గర ఒక మంచి గ్యాడ్జెట్ ఉంది. ఐస్ కార్వింగ్ ఐరన్. ఏమిటిది? ఇదే నా టేబుల్, చారు. నేను పొరపడ్డాను. అయితే ప్లస్ సెట్ చేస్తాను. అయ్యో. ఇప్పుడు సన్నగా దీన్ని ఇలా తయారు చేయాలి. ఇదిగో ఇలా ఇలా. అద్భుతంగా ఉంది. సోఫాగా మారిపోయింది. ఇది సరిగ్గా ఉందనుకుంటా. ఇప్పుడు తర్వాత ఫ్లఫీ స్ప్రే. ఈ ఐస్ మెల్ట్ అవ్వనంత వరకు ఫ్లఫీగా, సాఫ్ట్ గా ఉండేలా స్ప్రే చేయాలి. వావ్! మరి టేబుల్ కూడా తయారు చేస్తావా? తప్పకుండా. నీకు కావాల్సిన షేప్ లో తయారు చేయొచ్చు. భలే సౌకర్యంగా ఉంది. ఈ మధ్య ఎండలు బాగా మండిపోతున్నాయి. ప్రపంచం అంతటా ఇలాగే మంచుంటే ఎంత బాగుంటుందో. జోక్ చేయడం లేదు కదా. నిజానికి చెప్పాలంటే నువ్వు ఊహించినట్టే ప్రాచీన కాలంలో భూమి మంచుతో కప్పబడి ఉండేది. నాకు తెలుసు. ఆ కాలంలో మ్యామోత్ ఉండేది. నిజానికి చెప్పాలంటే ఆ కాలంలో మన భూమి మొత్తం మంచుతో కప్పబడి ఉండేది నోబితా. అవును కదా. పూర్వకాలంలో సముద్రాలు, కొండలు అన్ని మంచుతో కప్పబడి ఉండేవి. ఎక్కడ చూసినా అదే దృశ్యం కనబడేది. నిజంగానా? దాన్నే స్నో బాల్ ఎర్త్ అని అంటారు. తెలిసిందా? 100 లక్షల సంవత్సరాలు అలాగే కొనసాగింది. సరే, ఇది మానవులు పుట్టక ముందు జరిగిన పాత కథలే. అర్థమైందా? సరే, చల్లదనాన్ని ఎంజాయ్ చేసాం. చాలు, ఇక వెళ్ళి హోంవర్క్ చేయి. మంచి చోటని ఇప్పుడే కదా కనిపెట్టాం. ఇంకాసేపు ఇక్కడే ఆడుకుందాం. ఉపాయం, మనం ఇక్కడ ఐస్ అమ్యూస్మెంట్ పార్క్ ని నిర్మిద్దాం. నీకు అలా చెయ్యాలని లేదా? ఐస్ జెయింట్ వీల్ ఇంకా ఐస్ రోలర్ కోస్టర్. మరి హోంవర్క్? ఏం పర్వాలేదు, సమ్మర్ హాలిడేస్ ఇంకా ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్. అయితే కాసేపు ఎంజాయ్ చేయి. భలే భలే, నువ్వు చాలా మంచి వాడివి డోరేమోన్. నోబితా అంటార్క్టికాకి వెళ్తున్నాడు. నా మనసులోన ప్రతి తలపులోన డ్రాయింగ్ వేస్తా. నేను వేసే మ్యాపు ప్రపంచమంతా మనకి చూపుతుంది. బ్యాంబూ కాప్టర్. గాలిలోనే తేలి కాలమైన దాటి దేశాలు చుట్టి వస్తా. చూడు, తలుపు నేను తెరిచి ఏ చోటకైనా వెళ్తాను. నేను పెరిగి పెద్దయితే, నాకు వయసు పెరిగిపోతే, మరుగైపోతే జ్ఞాపకాలు, మళ్ళీ వాటిని తట్టి లేపు. షలలలల్లా, గుండెలో తుల్లోన చెరిగిపోని కలల హరివిల్లు. డోరేమోన్, నీ పాకెట్ మ్యాజిక్ తో మాకు వింతలన్నీ చూపించు. షలలలల్లా, కలిసి పాడుతూ చేయి చేయి కలిపి ఆడదాం. డోరేమోన్, ప్రపంచమంతా కలతో ఇక రంగుల మాయం చేయి.
ఏయ్, నోబితా! ఇది చాలా ప్రమాదం. నువ్వు సరిగ్గా చేసుండాలి. క్షమించండి, క్షమించండి. ప్లీజ్ మమ్మల్ని కూడా అనుమతిస్తావా? అలాగే కానీ ఇప్పుడు నేను అద్భుతంగా ఒకటి చేస్తాను. అవునవును, మా ఐడియా చాలా బాగుంటుంది. హే, మీకేమైనా వినిపిస్తుందా? హే, ఆగు. హ? హ్మ్? హ? హ? ఓ! ఓ! హ్మ్? డోరేమోన్ చాలా లోతైన ప్రదేశాన్ని సృష్టించినట్టున్నాడు. హ్మ్? లోపలేదో ఉన్నట్టుగా ఉందే. అసలేమిటిది? ఏమై ఉంటుంది? ఆ? 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 హే, అటు చూడండి. పెద్ద సమస్య, మంచు కొండ మెల్ట్ అవడం మొదలైంది. నోబితా ఎక్కడ? నోబితా! నోబితా! ఎక్కడికెళ్ళకు, ప్రమాదం! ఏయ్! డోరేమోన్! ఓయ్! నోబితా! 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 ఏ నోబితా! అక్కడ చూడండి. ఆ? నోబితా! నీకేం కాలేదు కదా? అసలు ఏంటి ఈ ఐసు? నేను దీన్ని మంచుకొండ అడుగున చూశాను. ఏంటిది? ఇదేమైనా డోరేమోన్ గ్యాడ్జెట్టా? ఇది నాది కాదు. క్షమించు, నన్ను క్షమించు. ఇది బ్రేస్లెట్ లా ఉంది. ఎవరో పోగొట్టుకున్నట్టున్నారు. దీన్ని పోలీసులకి అప్పచెప్పాలి. కానీ మనం తప్ప అక్కడ ఎవరు లేరు కదా. ఇది గడ్డ కట్టుకుపోయిందంటే దీన్ని చాలా సంవత్సరాల క్రితమే పోగొట్టుకున్నట్టున్నారు. అంటే మంచుకొండ అంటార్కిటిక్ లో కరిగి కొట్టుకుపోయినట్టుంది. అవును. అంటే అంటార్టిక్ కి చెందిన వాళ్ళు ఎవరైనా పోగొట్టుకున్నారా? అంటార్టికాలో మనుషులు జీవిస్తున్నారా? జీవిస్తారు. అంటార్క్టిక్ రీసెర్చ్ బేస్ లో ఉంటారు. నిజానికి ఇదొక గొప్ప డిస్కవరీ అయి ఉండొచ్చు. ఏంటి ఇదా? నువ్వేమంటున్నావు? ఆ? ఐస్ ఏజ్ మెషరింగ్ డివైస్. దీని సహాయంతో ఇది ఎప్పుడు గడ్డకట్టుకుపోయిందో తెలుసుకోవచ్చు. సరే, చెక్ చేద్దాం. 1,00,000 సంవత్సరాల క్రితం నేను అనుకున్నాను. 1,00,000 సంవత్సరాలా? ఇది అప్పుడు పోగొట్టుకున్నదా? వందల వేల కొద్ది సంవత్సరాలలో మంచు దలసరిగా పేరుకొని మంచు కొండ తయారవుతుంది. లోతు పెరిగే కొద్ది పురాతన మంచు ఉంటుంది. ఇది మరీ అంత పాత వస్తువా? అది మాత్రమే కాదు, అంటార్టికా 200 సంవత్సరాల క్రితం కనిపెట్టారు. దానికి ముందు ఎవరెక్కడికి వెళ్ళుండరు. 1,00,000 సంవత్సరాల క్రితం నాటి కాలాన్ని ఓల్డ్ స్టోనేజ్ అంటారు. ఇంత ఖరీదైన రింగ్ ని తయారు చేయడానికి
అసలు మానవులకి ఆ కాలంలో టెక్నాలజీ అనేదే లేదు. ఏంటి 1,00,000 సంవత్సరాల క్రితం నాటి అంటార్టికానా? మన ఓనర్ని కనిపెట్టగలిగితే ఈ శతాబ్దంలోనే ఇది పెద్ద డిస్కవరీ. ఏ నోబితా, ఇంకా ఇలాంటి వస్తువులు అక్కడ ఏమైనా ఉన్నాయా? అక్కడికి వెళ్ళి కనిపెడదాం. సరే సరే, కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. కాబట్టి రేపు మంచుకొండ దగ్గరికి మళ్ళీ వెళ్దాము. అలాగే, సరే అయితే రేపు పొద్దున మనందరం ఇక్కడ కలుసుకుందాం. ఎక్కువసేపు నిద్రపోకండి. అలాగే. అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్. నోబితా, నోబితా, ఎవరు నువ్వు? ఏ ఆగు, చలిగా ఉంది. ఆగమంటున్నాను కదా. ఐస్ ఫార్చ్యూన్ అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఐస్ కోల్డ్, మీకు ఐస్ వల్ల ప్రమాదం ఏర్పడుతుంది. అదృష్ట వస్తువు స్టార్. పోగొట్టుకున్న వస్తువు అయితే అప్పగించాలి. డోరేమోన్! మేము వెళ్ళొస్తాం. అరే, ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? మేము అంటార్టికాకి వెళ్తున్నాం. సరే అయితే డిన్నర్ టైం కి వచ్చేసేయండి. అలాగే. అవును, ఈ విషయం నాకు నా కజిన్ చెప్పాడు. అంటార్క్టికా మంచు అడుగున ఎంతో ప్రాచీన నాగరికత నిద్రపోతోందని ఒక కథ ఉందట. నిజానికి అదే అసలైన అట్లాంటిస్ అని ప్రజల నమ్మకం. ఏంటి, అర్థమైందా? అట్లాంటిస్ ప్రాచీన నాగరికతలో 1,00,000 సంవత్సరాల క్రితం కూడా ఆ రింగుని తయారు చేస్తుంటారంటారా? ఓ అలాగా. అయితే అంటార్టికాలో అట్లాంటిస్ ఎక్కడ ఉంది? అది అట్లాంటిస్. అది ఎక్కడుందో తెలిస్తే దాని ప్రాచీన కథ అని ఎలా అంటారు? ఇది నిజమేనా? నిజానికి ఇది అట్లాంటిసా కాదా అని నాకు తెలియడం లేదు. కానీ అంటార్టికా మంచులో ఏదైనా పాతుకుపోయే అవకాశం ఉంది. ఒకసారి ఈ మ్యాప్ ని చూడండి. నిన్న ఈ చోటే మంచుకొండ ఉంది. దీని చుట్టూ ఉన్న సముద్ర ప్రవాహాన్ని చూపించు. ఈ సముద్ర ప్రవాహంలో మంచుకొండ కరిగి కొట్టుకుపోయి ఉంటుంది. గతంలోని ప్రవాహాన్ని ట్రేస్ చేయి. ఇప్పుడు అంటార్టికా కాంటినెంట్ వైపుకి వెస్ట్ కి తిరుగు. చూసారుగా, అది సరిగ్గా ఇక్కడికి చేరుకుంది. మంచుకొండ ఇక్కడే పుట్టిందన్నమాట. అయితే ఈ చోటు ఇదేనా అట్లాంటిస్? కాదు, రింగ్ ఇక్కడ గడ్డ కట్టుకుపోలేదు. అర్థమైందా? అంటే నువ్వేమంటున్నావు? మంచుకొండ ఇక్కడే కరిగిపోయి కొట్టుకుపోయిందా? అందరూ ఒకసారి దీన్ని చూడండి. 400 లక్షల సంవత్సరాల క్రితం అంటార్టికాలో మంచు తయారైందని అంటూ ఉంటారు. మంచు గడ్డ కట్టుకుపోయి పెద్దదిగా పెరుగుతూ ఉంది. చివరికి అది పెద్ద మంచు దిబ్బగా తయారయ్యింది. అంటే ఐస్ షీట్. అది కదులుతోంది. బరువుగా ఉన్నందువల్ల మంచుగడ్డ ఎత్తు ప్రదేశాల నుండి దిగువ ప్రదేశాలకు గ్లూకోజ్ సిరప్ లా కదులుతూ ఉంది. చివరికి అది సముద్రంలోకి చేరి అలలి తాకిడికి అది ముక్కలు ముక్కలైపోయింది. ఇదే మంచుకొండ. భలే ఉంది. అంటే ఆ రింగు గడ్డ కట్టుకుపోయిన చోటు నిజానికి ట్రేస్ చేసిన గతంలోని మంచు ప్రవాహం ఈ దారిలోనే ఎక్కడో ఉండుండాలి నోబితా. ఈ మ్యాప్ తో పాటు మంచు లోపల చూడండి. కానీ మంచు గ్లూకోజ్ సిరప్ లా కదులుతోందంటే నేను ఊహించలేకపోతున్నాను. సరే, ఎలాగైతేనే మొత్తానికి ఈ మంచు కొండ ఎక్కడైతే పుట్టిందో ఆ చోటికి వెళ్తే బాగుంటుందని అనిపిస్తోంది. తప్పకుండా. పదండి వెళ్దాం. అలాగే అలాగే.
అంటార్టికాలోని అట్లాంటిస్ కనిపెడితే అదే పెద్ద డిస్కవరీ. అయితే మనం ఆ రింగ్ ఓనర్ని ఇదేనా అంటార్టికా? నక్షత్రాలు కనిపిస్తున్నాయి. భూమికి మరోవైపు ఉంది. ఇప్పుడు అక్కడ వింటర్ అన్నమాట. దాన్నే పోలార్ నైట్ అని అంటారు. కొన్ని నెలల పాటు వింటర్ లో అక్కడ సూర్యుడు ఉదయించడు. అంటే ఎప్పుడు రాత్రేనా? జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ 30 డిగ్రీలు, కానీ తలుపు కటువైపు వెళ్తే -40 డిగ్రీ. అది అసలు అసాధ్యం. లోపలికి వెళ్తే గడ్డ కట్టుకుపోతాం. దిగులు పడకండి. ఇదిగోండి, అందరూ వేసుకోండి. ఏంటిది? వేసుకోవాలా? ఇదే పోలార్ ఎక్స్పెడిషన్ సూట్. మంచుగడ్డ మీద ఎంచక్కా జారకుండా నడవచ్చు. అంటార్టికాలో కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది. ఎలా ఉన్నాను? నువ్వు చాలా బాగున్నావు. ఎవరు ఏమీ మర్చిపోలేదు కదా. అయితే ఇక పదండి. పయ్యా. నక్షత్రాలు భలే అందంగా ఉన్నాయి. చూడండి, కొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అదే షోవా స్టేషన్. అక్కడ నుండి అంటార్టికాని గమనిస్తూ ఉంటారు. వావ్! పద 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 పద. ఇది నా చోటు. ఇక్కడ చూడలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా కదిలే మంచుని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఒక రోజులో కొన్ని సెంటీమీటర్లే కదులుతుంది. అది నువ్వు గ్రహించలేవు. ఆహా, నిజంగానా? ఇంటికి మంచు లోపల ఇన్వెస్టిగేట్ చేయడం ఎలా? సరే, డిగ్గింగ్ వైర్. అసలేంటిది? మన కాళ్ళ కింద పాతుకుపోయిన వస్తువుని మనం కనిపెట్టగలము. ఒకసారి వెనక్కి తిరిగి కళ్ళు మూసుకో. ఇలాగా? నువ్వేదైనా పాతి పెట్టాలనుకుంటున్నావా? లెమన్ ఫ్లేవర్ క్యాండీ ఓకేనా? ఇటువైపు తిరిగి చూడకు. ఇప్పుడు కళ్ళు తెరిచి వైర్ ని గీరు. ఇలాగేనా? అవును, వైర్ నలా గీరితే చుట్టుపక్కల పాతుకుపోయిన వస్తువుల్ని నువ్వు కనిపెట్టొచ్చు. నిజానికి ఎక్కువగా ఇలా గీరుతున్న కొద్దీ లోతైన ప్రదేశాన్ని కనిపెట్టొచ్చు. ఇలా గీరుతూ ముందుకు సాగితే లోపల పాతుకుపోయిన వస్తువుల్ని కనిపెట్టొచ్చు. అలాగా? ఇప్పుడు మనం వెంటనే వెళ్దామా? అరే, ఇది కదలడం లేదు. ఎలా కదపాలి? తీసుకో. పోలార్ ప్రయాణానికి పీహెరో రోప్ ఇంకా మ్యూజికల్ నోట్. ఇదే మొదటి పాట. సరే, ఈ పాట ముందుకు సాగడానికి ఇలా గంటకి 200 కిలోమీటర్ల వేగంలో వెళ్ళొచ్చు. నువ్వు మెల్లిగా వెళ్తున్నావు. ఏంటి ఏమన్నావు? ఆయ్! ఆయ్!
ఏయ్! సరిగ్గా వాయించొచ్చు కదా. ఎవరికేం కాలేదు కదా. మనం ఇంకా అసలు ముందుకి వెళ్ళలేము. మనం ఇక్కడ క్యాంప్ వేసుకుందాం. అరే మన టెంట్. అసలు మనం సరైన దారిలోనే వెళ్తున్నామా? నాకు చాలా నీరసంగా ఉంది. అయితే అట్లాంటిస్ నిజంగానే ఉందన్నమాట. ఇవాళకి ఇది చాలు. మంచి తుఫాన్ ఆగాక ఇంటికి వెళ్ళిపోదాము. ఏమంటున్నావు? మనం ఇంత దూరం వచ్చాం కదా. ఏయ్ నోబితా, నువ్వు అసలు ఏమీ చేయడం లేదు. నన్ను ఒకసారి బాగా చూడు. నేను గీరుతున్నాను. ఆ? అది స్పందిస్తోంది. అది బయట దారి. అందరూ చూడండి. ఈ రియాక్షన్ కిందకి చూపిస్తోంది. సరే. సర్చ్ మోల్. ముందుగా దీన్ని ఉపయోగిద్దాము. అరే ఏమైంది? నగరానికి సరిపోయేంత రియాక్షన్ ఇస్తోంది. అయితే సరే. అద్భుతంగా ఉంది. శబ్దం చేయకుండా తీయొచ్చు కదా. క్షమించండి, క్షమించండి. నన్ను కిందకి దింపు. ఇదొక ఐస్ గ్రౌండ్ రోవర్. ఐస్ లోపల 1000 మీటర్ల లోతుకి తవ్వగలదు, సరేనా? మీరు కూర్చున్నాక బెల్ట్ ని వేసుకోండి. మొదలు పెడుతున్నా. ఇంజిన్ స్టార్ట్. జైరోస్కోప్ కంట్రోల్ సరిగ్గా ఉంది. స్టార్ట్ రేడార్. మీరందరూ సిద్ధమేనా? సిద్ధం. నేను సిద్ధంగా ఉన్నాను. అయితే సరే. ఇదిగో ఇప్పుడు ఐస్ గ్రౌండ్ రోవర్ ని లాంచ్ చేస్తున్నా. హారిజాంటల్
యాక్సిస్ డెప్త్ బాక్స్ కరెక్ట్ గా ఉంది. ఎక్స్ యాక్సిస్ 2% ప్లస్, వై యాక్సిస్ 3% మైనస్. అటు చూడు నోబితా, మంచు నక్షత్రాల్లో ఉన్నాయి. ఐస్ లో పేరుకుపోయిన గాలి ఎంతో కాంతిని ఇస్తుంది. అంటార్టికాలో ఐస్ చాలా దళసరిగా ఉంది. దాని కొలత 4000 మీటర్లు ఉండొచ్చు జియాన్. అద్భుతం, మౌంట్ ఫ్యూజీ కంటే ఎత్తైందన్నమాట. అరే మనం ఇంకా ఎంతో లోతుకి వెళ్ళలేదే. మనం ఎక్కడున్నాం? మనం అంటార్టికా ఐస్ లోపల ఉన్నట్టున్నాము. అసలు ఏంటిది? అరే అరే ఇది అసలు ఏమిటది? పదండి వెళ్దాం. కొంచెం ఆగు జియాన్. శతాబ్దంలోనే ఇదొక పెద్ద డిస్కవరీ. నబితా ఆ షేప్ ని చూడు. అలాగే ఇది అదే షేప్ లో ఉంది. ఈ రింగు ఖచ్చితంగా ఇక్కడే గడ్డ కట్టుకుపోయి ఉండాలి. అవును. మనం లోపలికి ఎలా వెళ్ళాలి? ఇక్కడెక్కడ ఎంట్రన్స్ కనిపించడం లేదు. ఆ వైరు ఈ టవర్ కి స్పందిస్తుంది కదా. కానీ దాని స్పందన చాలా ఎక్కువగానే ఉంది. ఆగు. నీకేం కాలేదు కదా? ఎంత నిర్లక్ష్యం పనికిరాదు. ఇక్కడ చూడు డోరేమోన్. ఒక నగరం గడ్డ కట్టుకుపోయింది. వైర్ దీనికి స్పందిస్తోంది. అక్కడ చూడండి, ఆ? ఆ టవర్ వాల్ ని చూడండి. అక్కడ ఓ రంధ్రం ఉంది. అందులోంచి అక్కడికి మనం వెళ్ళొచ్చా? ఆ విషయం నాకు వదిలేయండి. ఇదిగో తీసుకో. లోపల మామూలుగా ఉంటుందేమో. ఏయ్, ఎవరైనా ఇక్కడ ఉన్నారా? లోపల ఏదో ఉంది. ఒకవేళ ఇది అట్లాంటిస్ ట్రెషర్ అయి ఉంటుందా? ఇది ఐసు. ఏదో గడ్డ కట్టుకుపోయింది. దీని సంగతి నాకు వదిలేసాయి. ఏంటిది జుట్టులా ఉందే? ఇది చూడ్డానికి ట్రెషర్ లాగా లేదే. కదులుతోంది. అది మా మామూతా? ఇది చూడ్డానికి కాస్త వేరుగా ఉంది. హే, మీరు అట్లాంటిస్ వాసులేనా? నిజానికి మేము ఈ రింగ్ ఓనర్ కోసం వెతుకుతున్నాం. అది నువ్వేనా? హే, కితకితలుగా ఉంది. అసలు ఏంటది? నోబితా నచ్చినట్టున్నాడు. బ్యాగా ఇది నాకు ఇస్తున్నావా? అసలు ఇదేంటబ్బా?
నీకు ఇదేంటో తెలుసా? దీన్ని ఎక్కడో నేను చూసినట్టుగా నాకు అనిపిస్తోంది. నాకు కితకితలుగా ఉంది. దానికి డోరేమాన్ బాగా నచ్చాడు అనుకుంటాను. ఏ నోబితా, నీకు దాని గురించి తెలుసా? లేదు, ఇదే మొదటిసారి చూడ్డాం. ఇలా చూడండి, దీని కింద మెట్లున్నాయి. చాలా చీకటిగా ఉంది. అది ఎక్కడికి వెళ్తుందో? ఈ గ్యాడ్జెట్ ని ఉపయోగిద్దాం. డిస్పోజబుల్ ఆర్టిఫిషియల్ సన్. 10 నిమిషాల దాకా ఇది బ్రైట్ గా వెలుగుతుంది. అక్కడేదో ఉంది. పదండి మనం అక్కడికి వెళ్దాం. ఏ ఆగు. అమ్మో, ఏయ్, వద్దు. ఏయ్. ఇలా చూడు జియాన్. మళ్ళీ ఏదో గడ్డ కట్టుకుపోయింది. కానీ ఈసారి అది మ్యామోత్లా కనిపించడం లేదు. ఆ, ఒకవేళ ఇది ఏమైంది? అది ఒకవేళ నేను గడ్డ కట్టుకుపోయానా? దీన్ని ఊహించినట్టు ఇది డోరేమాన్ కాదు కదా. లక్ష సంవత్సరాల క్రితం గడ్డ కట్టుకుపోయింది. రింగులాగే అన్నమాట. అయితే చివరికి డోరేమి చెప్పిన మంచు ప్రమాదం నిజమేనన్నమాట. ఒక్క నిమిషం, నేనేమి గడ్డ కట్టుకుపోలేదు కదా. దీన్ని కరిగించేద్దాం. ఊ? అప్పుడు ఇది కూడా కదలడం మొదలు పెడుతుంది. ఆగండి, తను చూడ్డానికి. ఇదేంటబ్బా, రాతితో చేసినట్టుంది. ఇక్కడ ఈ రాతి డోరేమాన్ ఏం చేస్తోంది? ఏమైంది షార్ట్? నువ్వు తప్పుగా అంటున్నావు. బోర్ బేబీనే షార్ట్ అని అంటారు. అయితే మ్యామోత్ బేబీని ఏమంటారు? చిట్టి మ్యామోత్. డోరేమాన్ పెంగ్విన్ గా మారిపోయింది. నేనేమి పెంగ్విన్ ని కాను. అసలు ఇది నిజంగా ఏంటో తెలియడం లేదు. నోబితా, ఎక్కడుంది? దొరికింది. ఇన్స్టెంట్ ఐస్ లైట్ గ్యాడ్జెట్. అమ్మయ్య, తప్పించుకున్నాను. డోరేమోన్ పెంగ్విన్ లా మన మీద దాడి చేస్తుందని ఊహించలేదు. అయినా తను ఏదేదో మాట్లాడుతున్నాడు. చాలా కోపంలో ఉన్నట్టున్నాడు. అసలు 1,00,000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం జరుగుంటుంది? ఉపాయం. టైం మిషన్ ద్వారా 1,00,000 సంవత్సరాల క్రితం నాటి రింగున్న చోటికి వెళ్దాం. అప్పుడే మనకి ఏం జరిగిందో సరిగ్గా తెలుస్తుంది. చాలా మంచి ఐడియా. సరే, ఇప్పుడు మనం నోబితా రూమ్ కి వెళ్దాము. ఎనీవేర్ డోర్ ని నేను అక్కడే వదిలేశాను. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? దిగులు పడకండి, నా దగ్గర ఇంకొకటి ఉంది. టైం బెల్ట్. దీన్ని 1,00,000 సంవత్సరాల క్రితం సెట్ చేస్తాను. అందరూ పట్టుకోండి. మనం మిగతా ప్రదేశాలకి కదలలేము, కానీ ఏ సమయంలోనైనా ట్రావెల్ చేయొచ్చు. నలభై వేల ఏళ్ల క్రితం, 50,000 ఏళ్ల క్రితం, 55,000 ఏళ్ల క్రితం, 60,000 ఏళ్ల క్రితం, 65,000 ఏళ్ల క్రితం, 70,000 ఏళ్ల క్రితం, 75,000 ఏళ్ల క్రితం, ఇప్పుడు 80,000, 85,000 ఏళ్ల క్రితం, 90,000 ఏళ్ల క్రితం, 95,000 ఏళ్ల క్రితం, 1,00,000 ఏళ్ల క్రితం. ఇది 1,00,000 సంవత్సరాల క్రితం నాటి చోట. చూడండి, మంచంతా పోయింది. ఆ పెంగ్విన్ కూడా కనిపించడం లేదు.
ఇక్కడేదో జరగబోతోందనిపిస్తోంది. మనం చాలా మంది వచ్చాం కాబట్టి బ్యాటరీ తగ్గిపోతోంది. మనకేమీ కాదు కదా. ఎమర్జెన్సీ కోసం నా దగ్గర స్పేర్ బ్యాటరీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అటు చూడండి, అక్కడ వెలుతురు కనిపిస్తోంది. మనం దాన్ని తెరుద్దామా? అదేలా? ఎలాగో చూడు. అందరూ అలా చూస్తారేంటి? నాకు సాయం చేయొచ్చుగా. మనం ఎక్కడున్నాం? ఇదొక నగరం. ఇది ఇంకా గడ్డ కట్టుకుపోలేదు. యాహూ! అంటార్టికా గడ్డ కట్టుకోక ముందున్న కాలానికి వచ్చాం. చాలా వింతగా ఉంది. 1,00,000 సంవత్సరాల క్రితం కూడా అంటార్టికా గట్టకట్టుకుపోయే ఉందా? ఏంటిది? అదిగో అదేనా మనం కిందకి దిగిన టవర్? వావ్! దాని అంచు ఆకాశాన్ని అంటుతున్నట్టుంది. అయితే నిజంగా మనం అంటార్టికా ఐస్ అడుగున ఉన్నట్టే. హేయ్! ఎవరైనా ఉన్నారా? అట్లాంటిస్ ప్రజలారా, నా మాటలు వినిపిస్తున్నాయా? కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ఇది చాలా పురాతనంగా ఉంది. ఇక్కడ మనుషులు ఉన్నారా? పదండి మనం కిందకి వెళ్దాం. అలాగే వెళ్దాం. భలే! ఇది చాలా ప్రమాదం. అంత వేగంగా కదలకు. నేను వస్తున్నాను, అందరూ ఆగండి. ఈ నగరంలో ఎవరూ లేనట్టున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. మొఫుసుకే ఎంతో అద్భుతంగా ఎగురుతోంది. మఫుసుకే? అవును, ఇది బొద్దుగా ఉండడం వల్ల మొఫుసుకే అని పేరు పెట్టాను. ఇదేం చోటు? ప్రమాదం జరిగి ఎంతో కాలం గడవనట్టుగా అనిపిస్తోంది. ఆ నల్లగా కనిపించేది ఏంటి? మొఫుసుకే, ఏం జరిగింది? ఇక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ ఏమైనా చేపలున్నాయా? నీకేమైనా వినిపిస్తోందా? అది పేలిపోయింది. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మొఫుసుకే ఫ్రెండ్ ఒక అమ్మాయా? ఒక్క నిమిషం. ఇది అట్లాంటిస్ భాష. తనేమంటోంది? ఏంటి అసలు ఏం జరిగింది?
అక్కడేదో ఉంది. ఆక్టగన్ ఏదో బయటికి వదిలింది. నెగించు బాంగో. చాలా చలిగా ఉంది. కాల్తీ గంటే కొట్టే కరెండరమో కదలకపోతున్నాడు. తోరిని నదే ఒకరడికో ఆగు. తను మనల్ని రక్షించి వెళ్ళిపోయింది. అది ఆక్టోపస్ ఏనా? అది స్క్విడ్ అనుకుంటాను. నోబితా డోరేమోన్ అసలు ఏం జరుగుతోంది? ట్రాన్స్లేటర్ కొనియాకో నీవు. ఒక్క నిమిషం ఆగు. ఏం జరుగుతుందో చెప్పు. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇది గట్టగట్టుకుపోయింది. మీరు ఎప్పుడైనా నా డోడో డోడో టెక్నిక్ చూసారా? నా డాడా టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది, చూస్తారా? ఏంటి ఏమన్నావు? డోరేమోన్ తీ బయటికి. ఇదిగో తిను. ఏయ్! ఇందాక నాకు సహాయం చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్. గాయపడ్డావా? నీకు మా భాష తెలుసా? టెక్నిక్ అసలు ఎందుకు పనికిరాదు. ఆక్టిగన్ మీద పనిచేయదు. ఆక్టగన్నా దాని బలహీనత ఏమిటో కాస్త చెప్తావా? నేను నా సౌండ్ బాల్ ని ఉపయోగిస్తాను. సౌండ్ బాలా అంటే సౌండ్స్ దాని బలహీనమా? డోరేమోన్ అలాగే వార్నింగ్ సౌండ్ ఆసిలరేటర్ ఎక్స్టర్మినేషన్ మెషిన్. లాభం లేదు, అది దాని మీద పనిచేయడం లేదు. జియాన్ ఇదిగో దీంతో పాడు. పాడాలా? ఇప్పుడెందుకు? ఆ? అదేంటంటే మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. మీరు అలా అన్న తర్వాత ఎందుకు పాడను? సరే పాడతాను. నేను ఒక గొప్ప గాయకుడిని, నా పేరు జియాన్. ఎన్నో బహుమతులు అందుకున్నాను. నా మనసంతో మంచిది. సరే మర్చిపోతారు, ఆనందిస్తారు. ఓయ్! ఆ? నా పాట విని దెబ్బకి పారిపోయాడు అంటే ఏంటి అర్థం? సంతోషంలో కళ్ళు తిరిగి మోర్చిపోయినట్టున్నాడు. సరే అర్థమైందిలే. ఏ మిమ్మల్ని అసలు మీరంతా ఎవరు? అది మేమెవరం అంటే ఇది పావ పావ వెల్కమ్ డాన్స్.
పావో పావలకి మీరు బాగా నచ్చారు. అంటే మీరు మంచి వాళ్ళనమాట. వీటిని పావు పావు అంటారా? అంటే ఇది ఒకసారి దారి తప్పింది. ఆ విషయం నీకు తెలుసా? దారి తప్పిందా? ఇది అచ్చే యుకాతాన్ తమ్ముడిలాగే ఉంటుంది, కానీ దీని చెవులు కాస్త తేడాగా ఉంటాయి. ఓ అలాగా. నోబితా, అందరినీ పరిచయం చేస్తాను. నేను నోబితాని, తను డోరెమోన్, తనేమో షిజుకా. నేను సునియో. నువ్వు నన్ను జియాన్ అని పిలవచ్చు, సరేనా? నా పేరు కార్లా, తను యుకాతాన్. ఈ హిస్టారిక్ సైట్ ని రీసెర్చ్ చేయడానికి మేము హ్యోగా ప్లానెట్ నుంచి వచ్చాం. యోగా ప్లానెటా? అయితే నువ్వు కమాడేస్ కు చెందిన దానివి కాదా? మరి అదేమిటి? అది ఆక్టగన్, ఈ హిస్టారిక్ సైట్ ని రక్షిస్తున్న స్టోన్ స్ట్రక్చర్. నిన్న నీటిలో ఒక వస్తువుని పోగొట్టుకున్నాను. దాన్ని వెతుకుతున్నప్పుడు తను నన్ను కనిపెట్టాడు. పోగొట్టుకున్న వస్తువా? నోబితా, నిజానికి మేము ఈ రింగు పోగొట్టుకున్న ఓనర్ ని వెతుకుతున్నాం. నా రింగ్ నీకెక్కడ దొరికింది? అయితే ఇది నీదేనా? చాలా సంతోషం. మేము ఈ రింగ్ ని 1,00,000 సంవత్సరాల తర్వాత మంచులో కనిపెట్టాం, తెలుసా? 1,00,000 సంవత్సరాల పైగా మంచులోనా? అంటే మేము 1,00,000 సంవత్సరాల తర్వాత భవిష్యత్ నుండి వచ్చాం. అసలేం జరిగింది? నువ్వు మాట్లాడకు. స్టోన్ బ్యాట్ మనల్ని చుట్టుముట్టాయి. ఏంటి స్టోనా? బ్యాటా? ఏ అమ్మో, ఎందుకు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నావు? వదలు. తిరిగిచ్చే. ఇందులో నా కప్ నూడిల్స్, స్నాక్స్ ఉన్నాయి. నా హై క్లాస్ చాక్లెట్స్, పొటాటో చిప్స్ అది అవి మెరిసే వస్తువులు ఇంకా ఆహారం కోసం వస్తాయి. అందరూ లోపలికి వెళ్ళండి. మీకు ఏం కాలేదుగా? అరే ఆ రింగే అది. అది తీసుకెళ్ళిపోతోంది. సరే, ఆబ్టైనింగ్ బ్యాగ్. ఈ గ్యాడ్జెట్ ద్వారా దూరంగా ఉన్న వస్తువుల్ని తేలిగ్గా తీసుకోవచ్చు. అద్భుతం. అరే ఏమైంది? అవి వెళ్ళిపోతున్నాయి. అవి ఇంటికి తెగించాయి కాబట్టి రేసర్ బ్యాడ్జ్. ఈ సిగ్నల్ ని ట్రేస్ చేస్తే ఎక్కడికి వెళ్ళా మనం కనిపెట్టగలము. అవి టవర్ వైపు వెళ్తున్నాయి. వాటిని ఫాలో చేద్దాం. అలాగే. ఆగండి. చీకటి పడుతోంది. ఇప్పుడు వాటిని అనుసరించడం ప్రమాదం. చీకటా? కార్లా, నీకేమీ కాలేదు కదా? నాకు రింగ్ దొరికింది, కానీ స్టోన్ బ్యాట్స్ దాన్ని తీసుకెళ్లిపోయాయి. అలాగా? కానీ చీకటి పడిపోతుంది, త్వరగా ఇంటికొచ్చే. రింగ్ లొకేషన్ ని మ్యాప్ ద్వారా కనిపెట్టొచ్చని చెప్పారు కదా? అవును. ఇక్కడ గెస్ట్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తాను. మా స్థావరానికి రండి. ఈ రాత్రికి మీరక్కడ సురక్షితంగా ఉండొచ్చు. రేపు తెల్లారాక వెతుకుదాం. నువ్వు నాకు ఆ మ్యాప్ నిస్తావా? తప్పకుండా. సీలింగ్ డోమ్ మీద ఆకాశం రిఫ్లెక్ట్ అవుతున్నందువల్ల ఈ నగరంలో వెలుతురు 3 గంటల సేపు మాత్రమే ఉంటుంది. మిగతా సమయంలో చీకటి. 3 గంటలా? రాత్రిపూట టెంపరేచర్ -100 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ తగ్గిపోతుంది. కాబట్టి ఈ బట్టలతో బయట తిరగడం కష్టం. మైనసా? 100 డిగ్రీల సెల్సియసా? ఇంత దారుణమైన చోట ఇది? ఒకప్పుడు యోగా ప్లానెట్ కి చెందిన పూర్వీకులు ఈ నగరాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎవరూ నివసించడం లేదు. అది వేగంగా వస్తోంది. నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు కదులుతుంది, గట్టిగా పట్టుకోండి. ఇదొక ఆంఫీబియన్ మోటార్ కారా? అక్కడ చూడు.
ఓకే, చేరుకున్నాం. అందరికీ వెల్కమ్. ఇక్కడ మొబోసకే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. నేను వచ్చేసాను. భలే cute గా అందరూ రండి. గడ్డ కట్టుకుపోయాయి. అవి ఇంకా నిద్రావస్థలో ఉన్నాయి. ఒక్కోసారి పావులు ఐస్ లోపల చాలాసేపు నిద్రపోతాయి. అవి నిద్రపోతున్నాయా? అందుకే మాఫుసుకి మంచుగడ్డ లోపల ఉందన్నమాట. అలా నిద్రావస్థలో ఉన్నప్పుడు వాటికి వయసు పెరగదు, చాలా కాలం జీవిస్తాయి. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఇవి కామెట్ ఐస్ లో విశ్వంలో తేలుతూ కనిపించాయి. పైకి వెళ్దాం రండి. మా స్థావరానికి మీకు స్వాగతం. ఏమైంది? నువ్వు చెప్పిన గెస్టులు వీళ్ళేనా? మీ అందరికీ స్వాగతం. చూడండి ప్రొఫెసర్, సర్వైవల్ సూట్ వేసుకుని మీరు దీవి బయటికి వచ్చారన్నమాట. మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమని చెప్పాను కదా. ఓ, నన్ను క్షమించు, నాకు తప్పలేదు. హిస్టారిక్ సైట్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను కదా, కాస్త నన్ను అర్థం చేసుకో. అరే రే, మీ కాలు ఎముకలు ఇంకా పూర్తిగా నయం కాలేదు కదా ప్రొఫెసరా? లేదు, నాకిప్పుడు నొప్పి పోయింది, బాగానే ఉన్నాను. సరే, ఇప్పుడు గెస్టులు వచ్చారు కాబట్టి మన ఫుడ్ స్టోరేజ్ ని తెరుద్దామా? నిజంగానా? చాలా రోజుల నుంచి మన ఇద్దరం బంగాళాదుంపలే తింటున్నాం. అందరూ సంతోషించండి. రాత్రి మీకు ట్రీట్, బాంబ్ పుడ్డింగ్ కూడా ఉంటుంది. ఏంటి బాంబ్ పుడ్డింగా? కానీ అంతకంటే ముందు పళ్ళు తోముకుని షవర్లో స్నానం చెయ్యండి. షవరా? డిన్నర్ లోగా ఇంటికి తిరిగి వస్తానని అమ్మకి ప్రామిస్ చేశాను. అవును, అమ్మ నన్ను కూడా తిడుతుంది. దిగులు పడకు, ఇక్కడ సరయ్యాక మనం బయలుదేరిన ముందు రోజే టైం మెషిన్ లో చేరుకుందాం. మంచి వాసన వస్తోంది. కొంచెం ఆవిరి పడతాను, కాసేపు వెయిట్ చేయండి. అలాగే. అందరినీ వెయిట్ చేయించాను. థాంక్స్. అదిరిపోయింది. చీజ్ మార్ష్మెలోలా ఉంది. దీని రుచి ప్యారిస్ 5 స్టార్ రెస్టారెంట్ ని గుర్తు తెస్తుంది. ఇంతకీ 1,00,000 సంవత్సరాల తర్వాత భవిష్యత్తు నుంచి రింగ్ తిరిగి ఇవ్వడానికి వచ్చారు కదూ? హ్యోగా ప్లానెట్ ఎలాంటి ప్రదేశం? అది ఇక్కడి నుంచి 1,00,000 కాంతి సంవత్సరాల మధ్య ఉంది. ఆ ఫోటోను ఒకసారి చూడండి. ప్లానెట్ చాలా తెల్లగా ఉంది. అది మొత్తం పచ్చదనంతో నిండి ఉండేది, కానీ ఇప్పుడు మంచుతో కప్పబడి ఉంది. ప్లానెట్ గడ్డగట్టుకుపోయిందా? అందుకు కారణం బ్రిజాగానా? అది ఒక పెద్ద కథ. హ్యోగా ప్లానెట్ లో ఉండే మా పూర్వీకుల్లో ఒకరికి గెలాక్సీలో ట్రావెల్ చేసే విధంగా ఒక గొప్ప సైంటిఫిక్ టెక్నాలజీ ఉండేది. కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ మిస్ అయిపోయింది. మాలో ఏ ఒక్కరి దగ్గర ఇప్పుడు అది లేదు. దీన్ని హెరిటేజ్ లో నేను పట్టుకున్నాను. స్టోన్ స్టాచ్యూ లాగా ఇది ప్రాచీన టెక్నాలజీతో తయారు చేయబడింది. ఆక్టోపస్ మాన్స్టర్ కి చెందిందా? ప్రాచీన హెరిటేజ్ ని ఎంతో కష్టపడి చదివి మేము సైన్స్ ని అభివృద్ధి చేశాం. కాకపోతే మేము తెరవకూడని ద్వారాన్ని కనిపెట్టాం. బ్రిజాగా అది ఎంతో శక్తివంతమైన స్టోన్ స్టాచ్యూ. నిజం చెప్పాలంటే అది మేము కంట్రోల్ చేయలేని స్టాచ్యూ ఏవి కాదు. మేము మా ప్లానెట్ ని వదిలి వచ్చేసాం. కానీ బ్రిజాగాని అంతం చేసే మార్గాన్ని వెతుక్కుంటూ నేను ప్రయాణం చేశాను. మా ప్రయాణం అలా చాలా కాలం సాగింది. కానీ చివరికి ఈ ప్లానెట్ లో అంత గొప్ప శక్తి గల రింగ్ దొరికింది. ఆ రింగ్
అంత ముఖ్యమైనదని నాకు తెలియలేదు. మనం ఖచ్చితంగా దాన్ని తిరిగి పొందాలి. కానీ మీ పూర్వీకులు ఎందుకంత భయంకరమైన దాన్ని తయారు చేశారు? అవును నిజమే. అంత భయంకరమైన వాడు భూమికెందుకు వెళ్ళాడు? వాళ్ళు జీవించడానికి ప్లానెట్ ని కనిపెట్టినప్పుడు బెరజాగాని ఉపయోగించి దాన్ని ఫ్రీజ్ చేశారు. ఏంటి ఫ్రీజా? వాళ్ళు అలా చేస్తే అక్కడ జీవించడం కుదరదు కదా. కాదు, కానీ మంచు కరిగిన తరువాత ఆ రియాక్షన్ వల్ల గడ్డ కట్టుకున్న ఆ ప్లానెట్ కి పేలుడు మార్పు వస్తుంది. స్నోబాల్ ఎర్త్. అసలు అది ఏమిటి? ఒకవేళ అది మంచుతో కప్పబడిన ఎర్త్ అయి ఉంటుందా? ఓ ఏంటి? నువ్వేమంటున్నావు? ఎన్నో సంవత్సరాల క్రితం భూమిలో కూడా అలాగే జరిగింది. 6,000 లక్షల సంవత్సరాల క్రితం భూమి కూడా యోగ ప్లానెట్ లాగే ఫ్రీజ్ అయిపోయింది. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం అలాగే కొనసాగింది. కానీ మంచు కరిగే కొద్దీ జీవరాశులకి సంబంధించిన పెద్ద పరిణామం జరిగింది. దాన్నే క్యాంబ్రియన్ ఎక్స్ప్లోషన్ అని అంటారు. అంటే జంతువుల సంతతి విస్తరణ మొదలైన కాలం అన్నమాట. అయితే మనం ఇక్కడ ఉన్నందుకు పూర్వీకులకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. కాకపోతే ఈ హెరిటేజ్ లో ఆ బ్రిజాగాలన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. పూర్వీకులతో సంబంధం లేకుండా ఈ ప్లానెట్ కూడా గడ్డ కట్టుకుపోయే అవకాశం ఉంది. స్నో గూగుల్ ఇంకా బుల్డోజరా? ఓరి నాయనో, నీకు అసలు ఏమీ అర్థం కాలేదు. చాలే ఊరుకో. అలాంటి మాన్స్టర్ ని ఒక్క దెబ్బతో ముక్కలు చేసేస్తాను. ఏమనుకుంటున్నావా? ఆ? దీన్ని కూడా పూర్వీకులే తయారు చేశారా? డోరో మెడా ప్లానెట్ లో నేను కొన్న వారియర్ డాల్ ఇది. దీని వెనకున్న బటన్ ని ఆన్ చెయ్యండి. ఇది తయారు చేయబడింది. ప్రాచీన కాలంలో దీని కళ్ళు మెరుస్తూ ఉండేవి. నా దగ్గర ఇంకోటి ఉంది. దీని కళ్ళు ఎప్పటికీ మెరుస్తూనే ఉన్నాయి. అందరూ డెసర్ట్ తినండి. ఇది బాంబ్ పుడ్డింగ్. ఆ కాలంలో అయితే నైట్ యూనివర్సల్ మాన్స్టర్ తో ఫైట్ చేసేది. నా మీద ఎవరు దాడి చేసినా నా తుది శ్వాస వరకు నేను ధైర్యంగా పోరాడుతూనే ఉంటాను. ఈ డిటెక్టివ్ కారులో అందరికీ స్థలం సరిపోదు. వాటిని అక్కడే వదిలేయడం తప్పు కదా. నిన్నటి నుండి ఇది కదలనే లేదు. వాళ్ళకంటూ అక్కడ ఒక సొంత నెస్ట్ ఉంటుంది. స్టోన్ బ్యాట్ల నెక్స్ట్ ఇదేనా? ఇదేదో ఆసక్తికరంగా ఉన్నట్టుంది. చూడండి, ఇది కాళ్ళతో ముందుకి కదలలేరు. ప్లీజ్ ఇక్కడే ఉండండి. కానీ నా కెమెరాలో అమూల్యమైనవి రికార్డ్ చెయ్యాలి. నన్ను వదలండి. మేము త్వరగా తిరిగి వచ్చేస్తాం. అలాగే మీ కెమెరా నాకు వదిలేయండి. తిప్పమంటున్నానా? ఏంటది? బ్రిజాగా స్టోరేజ్. బాగా వెలుతురుగా ఉంది, కానీ మంచు మిణుగురు పురుగులు అక్కడున్నాయి. దీన్ని చూడండి. మనం వీటిని ఎక్కి వెళ్ళాలా? అవును, అంతే.
పదండి వెళ్దాం ఒక నిమిషం ఆగండి ఇప్పటి నుండి ఏం జరుగుతుందో నేను చెప్పలేను ఈ గ్యాడ్జెట్ తో మీ అందరినీ మిమ్మల్ని సురక్షితంగా చూసుకోండి అందరూ పదండి, త్వరగా రండి. సరే ఏమైంది? ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. దగ్గరలో ఉన్నాం. అరే నోబితా ఇంకా ఫ్రెండ్స్ ఎక్కడా? అవును కదా. ఏం చేద్దాం? మనం విడిపోయాం. వేరే మార్గం లేదు. ఈ గ్యాడ్జెట్ ను ఉపయోగిస్తాం. ఫైండింగ్ స్టిక్. పోగొట్టుకున్న వస్తువులు ఎక్కడున్నాయో ఇది చూపిస్తుంది. రింగ్ ఎక్కడ ఉంది? అయోమయంగా ఉంది. ఇటువైపు వెళ్ళాలి. అరే దీని హిట్టింగ్ రేషియో 70% ఉంది. అయితే దీన్ని నమ్మలేమన్నమాట. నువ్వు అలా అనడం వల్ల ఇది బాధపడుతోంది నోబితా. సరే పర్వాలేదు, మనం వెళ్ళి చూద్దాం. మనం ఇంకా పైకి వెళ్ళాలా? అవును, వెళ్దాం రండి. షేవ్డ్ ఐసా? మీరు ఐస్ తింటారా? అవును, ఇటువైపు. రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి రుచిగా ఉంటుంది. బాలీ, మీరు ఏదైనా తింటారా? అంటే అన్ని తినము, కానీ అయితే మీరు బ్రిజాగా కూడా తింటారు కదా? అంటే బ్రిజాగా అంటే ఏమిటి? అది ఒక జైంట్ ఐస్ బాడీ. ఒక్కసారి దాన్ని దగ్గరగా చూశాను. అది ఐస్ ని ఎక్కువగా తీసుకుని పెద్ద జైంట్ లా తయారైంది. బ్రిజాగా, నేను అందరికీ వెళ్ళి చెప్పేస్తాను. ఆ రోజు మా నగరం అంతా గడ్డ కట్టుకుపోయింది. కానీ ఆ రింగ్ గురించి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. నేను ఆ బ్రిజాగాని షేవ్డేస్ గా మార్చేస్తాను. అయితే నేను నీకు సిరప్ ని గిఫ్ట్ గా ఇస్తాను. ఏం ఫ్లేవర్ ఇవ్వాలబ్బా? అరే డోరేమోన్ ఎక్కడా? ఇటువైపు. నోబితా, ఇటువైపు రా. నాకు దొరికింది. అలాగే ముందుకు వెళ్ళు. ఇది స్టోన్ బ్యాట్ నెస్ట్. స్టోన్ బ్యాట్లు వీటన్నిటిని సేకరించాయి. జియాన్ సునియోల బ్యాగులు. అదొకవేళ భలే, నాకు దొరికింది. నా అనుమతి లేకుండా నా టవర్ లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరు నువ్వు? అసలు విషయం ఏమిటి? బ్రిజాగాకి ఐస్ బాడీ ఉంది. అది ఇక్కడే ఎక్కడ ఉండాలి. మీరందరూ చాలా ఆలస్యం చేశారు. డోరేమోన్,
ఇదేంటి అరే నోబితా ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ సరే మనం ఎక్కడికి వచ్చాం? నాకు తెలియదు. ఇటువైపు రండి రండి బ్యాడ్జ్ ఇక్కడే ఉన్నట్టుంది సరిగ్గా చెప్పావు. కానీ ఎందుకు అది పైనుండి పడిపోయినట్టుంది ఒకవేళ రింగు పైన ఉన్నట్టుంది ఏయ్, నీకేమైనా వినిపించిందా? లేదు ఏమీ వినిపించలేదు ఓయ్ నోబితా అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఇదొక ట్రాప్ అందరూ ప్రమాదంలో ఉన్నారు ఓయ్ నోబితా హే ఎలాగైనా ఈ విషయం చెప్పాలి ఇక మీకు గ్యాడ్జెట్స్ అవసరం లేదు ఇచ్చేయండి ఆగండి అందరూ మోసపోకండి తను నిజం కాదు నకిలీ ఇద్దరు డోరేమాన్లు ఉన్నారు అసలు ఏం జరుగుతోంది? అరే ఏంటిది నేనే నిజమైన వాడిని అబద్ధం నేనే నిజమైన డోరేమాన్ ఆ? అసలు మీ ఇద్దరిలో ఎవరు నకిలీ చెప్పండి. ఆ డోరేమాన్ని చూడండి, దాని బెల్లు పాకెట్ ఐస్ తో చేయబడింది. సరే, నువ్వే అసలైన డోరేమాన్ అంటే నీ పాకెట్ లోంచి గ్యాడ్జెట్ తీ చూద్దాం. తప్పకుండా అనుమానమే లేదు. ఇవి నిజమైన గ్యాడ్జెట్లు. అంటే ఏంటి? అది అబద్ధం తను నా దగ్గర నుండి తీసుకున్నాడు అవును నిజమే, అందుకు అవకాశం ఉంది. సరే, అయితే ఇప్పుడు నా పేరేంటో చెప్పుకో చూద్దాం. నా పేరు కూడా చెప్పు చూద్దాం. అది చాలా ఈజీ నీకేమైంది? మాట్లాడలేకపోతున్నాడు. జియాన్ ఇంకా సునియో అయితే సరే, నువ్వే నకిలీవన్నమాట. ఈ నకిలీ డోరేమాన్ అడ్డు తొలగించుకుందాం ఇదిగో అయితే తనెవరు? అది ఈ టవర్ ని రక్షించే స్టాచ్యూ అనుకుంటాను ఇప్పుడు ఏం చేయాలి? ఐస్ లైట్ గ్యాడ్జెట్ తో తనని ఫ్రీజ్ చేద్దాం. చాలా కోపంగా చేతులు కదుపుతున్నాడు. ఏయ్, ముందు నీ అసలైన రూపాన్ని చూపించు. చూడండి, తన్ని చూస్తుంటే జాలేస్తోంది, కానీ అది నకిలీదో నిజమైందో తెలియడం లేదు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తన పాకెట్ బెల్లు రెండు ఐస్ తో తయారు చేసి ఉన్నాయి. మన పేర్లు చెప్పలేకపోతున్నాడు. కానీ అయితే సరే, ఇక నువ్వే నిర్ణయం తీసుకో. అవును, డోరేమాన్ గురించి బాగా తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే. నేనా? ఏ నోబితా జాగ్రత్త ఆ? ఆ? మ్మ్. చూడండి, రెండు అసలైందని అనుకోవచ్చుగా. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అది అసాధ్యం. అందుకే అంటున్నాను, వాడిని ఫ్రీజ్ చేసేయండి. వద్దు. నువ్వు జోక్యం చేసుకోకు. కానీ కార్లా, ఇద్దరికి పాకెట్ బెల్లు లేకపోయినా నాకు ఇదే నిజమైన డోరేమోన్. తను మన పేర్లు చెప్పనప్పటికీ డోరేమోన్ ఎప్పుడు డోరేమోనే. నోబితా, ఇది చాలా దారుణం నేను ఇందుకు అసలు ఒప్పుకోను ఆగు.
నోబితా డోరేమోన్, నువ్వు నన్ను రక్షించావు. నీకు చాలా థ్యాంక్స్. నేను చాలా భయపడిపోయాను. తను నోబితాని రక్షించాడంటే తను మోసగాడు. గడ్డగట్టుకుపోయాడు. నేను మాట్లాడగలుగుతున్నా. అరే డోరేమోన్, అరే ఎలాగా? ఆగు, ఆగు. మనందరినీ ఇక్కడే అంతం చేయాలనుకున్నాడు. డోరేమోన్ వల్లే మనం రక్షించబడ్డాం. చూడండి, అసలు ఈ చోటు ఇక్కడి నుంచే కదా మనం టైం ట్రావెల్ చేసాం. అవును నిజం. ఈ మోసగాడి అసలైన ఐడెంటిటీ పెంగ్విన్ అన్నమాట. అది శాశ్వతంగా గడ్డకట్టుకుపోయేలా చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఇలా చెప్పినప్పటికీ 1,00,000 సంవత్సరాల తర్వాత నువ్వే కరిగించేస్తావు. నిజంగానా? అయితే ఇప్పటి నుంచే దాని పని పడతాను, ఊరికే వదిలిపెట్టనా? అలా చేసావంటే గతం మారిపోతుంది. కాబట్టి అలాగే వదిలేద్దాము. ఆ? నీ వల్లే నేను సురక్షితంగా ఉన్నాను. డోరేమోన్, నేను ఇలా చేసినందుకు సారీ. నిజానికి అది మా తప్పే. మరేం పర్వాలేదు, మీరేం చేస్తారు? అవును, ఇంతకీ ఆ రింగ్ ఎక్కడా? అటువైపు. అది డోరేమోన్ చూపిస్తోంది. ఒకవేళ అరే ఇది అదిగో రింగ్. తను ఈ పాకెట్ లో వేసినట్టున్నాడు. కార్లా. ఇదిగో తీసుకో. మీ అందరికి చాలా థ్యాంక్స్. ఏమైంది? అరే రే, చీకటి పడబోతోంది. ప్రొఫెసర్, మన రింగ్ దొరికింది. చాలా సంతోషం. కానీ ఆ రింగ్ ని బ్రిజాగాకి తిరిగి చేయాలి. తిరిగి చేయాలా? నిజానికి ఈ బ్రిజాగా పూర్తి కాకుండా లేదు. దాన్ని పూర్తి చేసి ప్రాణం పోయడానికి ముందే దాన్ని సీల్ చేసేశారు. కానీ మనమేమో దాన్ని విడిపించాము. అంటే దానికి అర్థం ఏమిటి? ఈ పరిస్థితుల్లో ఈ ప్లానెట్ మంచుతో మోసుకుపోతుంది. అలా జరగకూడదు. అక్కడ చూడండి. ఆ బ్రిజాగా ఇప్పుడు మేలుకోబోతోంది. కార్లా, ఇప్పటికి ఆలస్యం కాలేదు. ఆ రింగ్ ని తిరిగిచ్చేయి. మరి మేము రింగ్ తిరిగి ఇచ్చేస్తే అప్పుడేం జరుగుతుంది? నాకు తెలియదు, కానీ ప్రస్తుతం కానీ ఈ రింగ్ లేకపోతే యోగా ప్లానెట్ పరిస్థితి. అసలు నువ్వేమంటున్నావు? మన భూమి గడ్డకట్టుకుపోతుందా? అవును నిజం. అయినా కానీ ముందు నువ్వు ఆ రింగు నాకు ఇచ్చేసాయి. చాలా దారుణం, ఆలస్యమైపోయింది.
సీలింగ్ లో ఒక పెద్ద రంధ్రం ఉంది. అరే అదతనే తను మేల్కొన్నాడు. తనకెంత ధైర్యం! భూమి గడ్డ కట్టుకుపోవడానికి వీల్లేదు. వద్దు, నువ్వు అలా చేస్తే మనల్ని కనిపెట్టేస్తాడు. అందరూ టవర్ లోకి వెళ్ళండి త్వరగా. అసలు నీకు ఎంత ధైర్యం! ఏంటిది? ఆ బ్యాగ్ లో ఒక మెడిసిన్ ఉంటుంది. దిగులు పడకు, వెంటనే నయమైపోతుంది. ప్రొఫెసర్, నేను స్థావరానికి వచ్చేసాను. పావులు సురక్షితంగా ఉన్నాయి. నేను తిరిగి వచ్చేస్తున్నాను. కార్లా, నువ్వు అక్కడే ఉండిపో. ఇక్కడ ప్రమాదం. నగరం గడ్డకట్టుకుపోతోంది. వెనక్కి రండి. ఏం చేద్దాం? తొందరగా చీకటి పడిపోతుంది. సరే, మన టైం బెల్ట్ వాడదాము. పదండి. నువ్వేం చేస్తావు? 1,00,000 సంవత్సరాల క్రితం మనం వచ్చిన చోటికి తిరిగి వెళ్దాం. అందరూ గట్టిగా పట్టుకోండి. నోబితా! నోబితా! మనం 1,00,000 సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో ఉన్నామా? మీరు ఇక్కడే ఉండండి. నేను యుకాతాన్ని డోరేమోన్ని తీసుకొస్తాను. ఇదేమిటి? బ్యాటరీ అయిపోయినట్టుంది. లాభం లేదు. స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూడండి, ఒకవేళ మనం ఇప్పుడు ఉన్నది అంటార్టికా ఐస్ లోపల, నాకెందుకో గానీ మనం ట్రాప్ చేయబడ్డాం అనిపిస్తోంది. కార్లా, నువ్వు ఇక్కడ ఉండి ఎటువంటి ప్రయోజనం లేదు. అవును, సరిగ్గా చెప్పావు. మీ వల్లే మాకు ఈ పరిస్థితి ఏర్పడింది. మా వల్ల. అరే, ఏదో ఒకటి చెయ్యి కార్లా. ఆగండి. కార్లా తన ప్లానెట్ ని రక్షించాలనుకుంది కాబట్టి అది తన తప్పు కాదు. నోబితా, అవును, మీరిద్దరూ తన్ని నిందించకండి. సునియో! ఎందుకు నన్ను కొడుతున్నా? అమ్మా! మహే! చాలా చలిగా ఉంది. ఇదేమి పని చేయడం లేదు. డోరేమి చెప్పినట్టు చివరికి అంతా నిజంగానే జరుగుతోంది. ఇప్పుడు ఎలా? సరిగ్గానే చెప్పావు. నేను అస్సలు వదులుకోకూడదు. నోబితా కోసం ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి. నేను బ్యాటరీని మాత్రం 1,00,000 సంవత్సరాల క్రితం పంపగలిగితే. హా? దీన్ని నేను ఎక్కడో చూసానే. ఆ? అదొచ్చేస్తోంది. పద వెళ్దాం. నువ్వు ఐస్ లోపల నిద్రపోవచ్చు. పరిస్థితి విషమించినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నేనెంతో శక్తివంతమైన రోబోట్ ని, కానీ చాలా కాలం అలా నిద్రపోలేను. నిద్రావస్థ. ఆగు, 1 నిమిషం. ఈ బ్యాటరీ, ఇది నీ అదృష్ట వస్తువు. అదనమాట విషయం. అర్థమైంది. ఈ గ్యాడ్జెట్స్ ను మాత్రమే ఉపయోగించగలం. మనం పైకి వెళ్తే అడ్వాన్స్డ్ వెహికల్ దొరికే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. దీంతో మనం సాయాన్ని పొందొచ్చా?
ఇది టైం బెల్ట్ బ్యాటరీ. ఇంతకీ దీన్ని ఎక్కడ చూసానబ్బా? హే మోఫుసుకే, ఇదిగో చూడు, నీ బ్యాగ్ ఇక్కడే ఉంది. హే, నీకు ఆ బ్యాగ్ ఎక్కడ దొరికింది? ఇది మోఫుసుకేతో పాటు గడ్డకట్టుకుపోయింది. అది ప్రొఫెసర్ బ్యాగ్. ఆ బ్యాగ్ యుకాతాన్ దగ్గర ఉందనుకుంటాను. ఇప్పుడే గుర్తుకొచ్చింది. అన్నట్టు మోఫుసుకి ఇక్కడెందుకు నిద్రలో ఉంది? హే, నీకేమైనా తెలుసా? మోఫుసుకే యుకాతానా? దీన్ని నువ్వు నాకిస్తున్నావా? దీన్ని నేను ఎక్కడో చూసానబ్బా. బొద్దుగా ఉందని దీనికి మోఫుసుకే అని పేరు పెట్టాను. ఒకవేళ ఇది డోరేమోన్? అవును, నిజమే, ఇదే అయ్యుంటుంది. చూడండి, మనం డోరేమోన్ ని రక్షించచ్చు. నువ్వేమంటున్నావు? నువ్వు వయసులో సురక్షితంగా ఉన్నావు. యుకతాన్, ఈ బ్యాగ్ ని నోబితాకి ఇచ్చేసరినా? ఈ బ్యాగ్ లోపల ఈ బ్యాటరీ ఎందుకు ఉంది? డోరేమోన్ మొఫుసుకేకి ఇచ్చుంటాడు. పనిచేస్తోంది. కానీ ఈ మొఫుసుకే ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? మోఫుసుకే 1,00,000 సంవత్సరాల తర్వాత డోరేమోన్ వల్ల గడ్డకట్టుకుపోయిన యూకాతాన్. అయితే మొఫుసుకే యుకాతానా? కాదు, తప్పు. నిజానికి యుకతానే మొఫుసుకే. కానీ కలర్ వేరుగా ఉందే. అంటే నిద్రావస్థలో బ్లూ కలర్ లోకి మారిపోయింది. పదండి, 1,00,000 సంవత్సరాల నాటికి వెళ్దాం. మరి ఆ బీస్ ని అలాగే వదిలేద్దామా? అవును, మనం దాన్ని ఎలాగైనా ఓడించాలి. అదే ఎలా? రింగ్ ఉంది కదా, ఈ రింగ్ తో అతన్ని సరిచేద్దాం. నీకు ఇది ఓకేనా కార్లా? చూడండి, మీ ప్లానెట్ గడ్డ కట్టుకుపోయినా యోగా ప్లానెట్ ని నేను ఖచ్చితంగా కాపాడలేను. కార్లా, సరే, మనం వెళదాం. కానీ ధైర్యం చేసి దాని దగ్గరికి ఎలా వెళ్తాం? ఇక నాకు వదిలేయండి, నా దగ్గర మంచి ఐడియా ఉంది. అలాగే. అర్థమైంది, నేను మీతో పాటు వస్తాను అంతే. చూడండి, అందరూ రెడీగా ఉన్నారా? రెడీ. రెడీ. అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. మనం భూమిని రక్షించాలి. బ్యాంబూ కాప్టర్. అతని శరీరం పెద్దగా ఉంది, కాకపోతే చాలా మెల్లిగా కదులుతున్నాడు. ఇటువైపు రా. బ్యాటరీ మిమ్మల్ని చేరుకుందా? నోబితా, షిజుకా, మీరందరూ వచ్చేసారా? జియాన్ సునియోలు బ్రిజాగా దృష్టిని మళ్లిస్తున్నారు. మనం తప్పించుకుందాం. అర్థమైందా? ఆ ప్లాన్ సిద్ధంగా ఉంది. దగ్గరికి రా. ఇది ప్రతిష్ఠి. నువ్వంత తేలిగ్గా తప్పించుకోలేవు, అర్థమైందా? అరే, ఏం జరుగుతోంది? అతనికి రెక్కలు మొలిచాయి. నేను దీని గురించి ఎప్పుడు వినలేదు. ఆ ఫ్లఫీ స్ప్రే. సీలింగ్ లో ఉండే రంధ్రం ద్వారా తను తప్పించుకోవాలని చూస్తున్నాడు.
అక్కడ చూడండి. అతను కదలలేకపోతున్నాడు. అరే అవును. డోరేమోన్ ఒబ్టైనింగ్ బ్యాగ్ సహాయంతో ఈ లేక్ వాటర్ ని పొందాను. ఓహో అలాగా. తన శరీరం ఐస్తో చేయబడింది, అందుకే నీళ్ళే అతని బలహీనత. నోబితా త్వరగా కానివ్వు. కార్లా పద వెళ్దాం. అలాగే. కార్లా ఆ వెలుతురు మాయమైపోతోంది. ఏయ్, మనం సాధించాం. ఇదిగో తీసుకో. అటు వెళ్ళు. సరే. మనం కనిపెట్టాం జియాన్. అదిగో నా కప్ నూడిల్స్ అక్కడుంది. నా హై క్లాస్ చాక్లెట్స్ ఇవిగో ఇందులో ఉన్నాయి. హే జియాన్, అవును అవన్నీ ఏంటి? నన్ను క్షమించు కార్లా. పర్వాలేదు, నేను ఇంకో ప్లానెట్ ని కనిపెడతాను. కార్లా ఈ విశ్వం ఎంతో పెద్దది, అది ఖచ్చితంగా ఎక్కడో ఉంది. అవును, జియాన్ శూన్యాలు ఎక్కడా? అవును, ఇప్పుడే గుర్తొచ్చింది. హేయ్! ఓయ్! మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది చూడండి, స్టోన్ బ్యాట్స్ నెస్ట్ లోపల ఇవి ఉన్నాయి. అవి వీటిని సేకరించి పెట్టాయి. ఆ రింగ్. అరే దీన్ని పరిశోధిస్తే మంచి ఫలితం దక్కుతుంది. హ్యూగా ప్లానెట్ ని రక్షించగలమేమో. ఇది నీకు చాలా మంచిది కార్లా. మీకు థ్యాంక్స్ నోబితా. మీ అందరికీ కూడా. మీ అందరినీ నీ భూమికి పంపిస్తాను. మా స్థావరానికి రండి. అవును, యుగాతాన్ని వదిలేయడం మంచిదేనా? మీరేమీ దిగులు పడకండి. 1,00,000 సంవత్సరాల తరువాత మీరు అతన్ని లేపుతారు. 1,00,000 సంవత్సరాల? వాళ్ళకి అది ఒక పూట నిద్ర లాంటిది. లక్ష సంవత్సరాల ఒక వారం తరువాత అంతా
అంతా బానే ఉంటుంది. కావాలంటే మీరే చూడండి. ఎందుకో గానీ నాకు మాత్రం అనుమానంగానే ఉంది. అయినా చూద్దాం. వేడి వాతావరణాన్ని ఇన్ని రోజులు తట్టుకోలేకపోయారు. రేపటి నుంచి మార్పు జరగబోతోంది. నోబితా ఏం చేస్తున్నావు? అస్ట్రానమికల్ అబ్జర్వేషన్. ప్రొఫెసర్ చెప్పినట్టు దీన్ని యోగా కోఆర్డినేట్స్ కి అడ్జస్ట్ చేశాను. ఇది సరిగా 1,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 1,00,000 సంవత్సరాల క్రితం ప్లానెట్ ని చూడొచ్చు. ఓ అదే యోగా ప్లానెట్. ఎంత తెల్లగా ఉందో. గడ్డకట్టుకుపోయిందా? కొంచెం జాగ్రత్తగా చూడు. నాకు కనిపిస్తోంది. అక్కడ మంచు కరగడం మొదలైంది. అయితే ప్రొఫెసర్ రీసెర్చ్ ఫలించినట్టుంది. నీకు చాలా థ్యాంక్స్ కార్లా. వాతావరణం చల్లబడుతోంది. ఎండాకాలం పూర్తి కావచ్చింది. నోబితా, డోరేమాన్, డిన్నర్ రెడీగా ఉంది, రండి. అలాగే. దూరాన ఉన్న నీలి ఆకాశ వీధిలోన తిరుగుతూ నేను చూసా నిన్ను. మంచివాడికి రూపమే నువ్వు. చూడ్డానికి చిన్నవాడ్నేగా, నాకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా స్వర్గమన్నదెప్పుడూ లేదుగా. నాకు తప్పులెంచను, తప్పు చెయ్యను. నేను కోరే స్నేహం నీదే, నాకు అది చాలు కదా. బాధలేనే లేదుగా, ఇద్దరం ఇక ఒకటే కలిసి ఉన్నచా. కష్టమైన ఆనందమే. నీలోని అల్లరిని బయటపడతానా. తప్పు ఉంటే శిక్షించు నన్ను. ఈనాడే కాదు ఏనాడు అయినా నీ మంచి మనసుకి దాసుడినయ్యా. నీలోని అల్లరిని బయటపడతానా. తప్పు ఉంటే శిక్షించు నన్ను. ఈనాడే కాదు ఏనాడు అయినా నీ మంచి మనసుకి దాసుడినయ్యా. నీ చిరునవ్వు చూడాలని ఆశ, నీ హోటలను చూడాలని ఆశ. ఈనాడే కాదు ఏనాడు అయినా నీ మంచి మనసుకి దాసుడినయ్యా. నీ చిరునవ్వు చూడాలని ఆశ, నీ హోటలను చూడాలని ఆశ. ఈనాడే కాదు ఏనాడు అయినా నీ మంచి మనసుకి దాసుడినయ్యా. నీ చిరునవ్వు చూడాలని ఆశ, నీ హోటలను చూడాలని ఆశ. ఈనాడే కాదు ఏనాడు అయినా నీ మంచి మనసుకి దాసుడినయ్యా. నీ మంచి మనసుకి దాసుడినయ్యా.